రాష్ట్రంలో పక్కాగా పెట్టుబడులు పెట్టే సంస్థలతోనే విశాఖ సదస్సులో ఎంఓయూలు చేసుకోబోతున్నట్లు మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. ఎవరి మెప్పు కోసమో మొక్కుబడిగా సదస్సు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. 9.8 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, వాటి ద్వారా 7.8 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కొంతమంది కావాలని ఈ సదస్సుపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా యువతలో నమ్మకం కలిగించాలన్నదే ఈ సదస్సు ఉద్దేశమని చెబుతున్న మంత్రి స్వామితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సుని ఈ నెల 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం సిఐఏ సహకారంతో నిర్వహిస్తోంది. దీనికి 40 దేశాల నుంచి ప్రతినిధుల్ని ఇప్పటికే ఆహ్వానించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విదేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులను రావాల్సిందిగా వాళ్ళు ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం మనతో ఉన్నారు. మంత్రి గారు, ఇప్పుడు ఈ పెట్టుబడుల సదస్సు అంటే దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 7 లక్షల మందికి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఎంతవరకు ఈ సదస్సు ద్వారా నెరవేరనున్నాయి? మేమేదో మొక్కుబడిగానో మెప్పు కోసమో ఈ కార్యక్రమం చేపట్టలేదు. ఏదో మొక్కుబడి అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు అనేది మేము చెప్పుకోగలం. పక్కాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగలిగినటువంటి సంస్థలతోటే రేపు ఎంఓయూలు చేసుకోబోతా ఉన్నాం. 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రేపు ఇక్కడ మనకి పెట్టబోతా ఉన్నారు. దానిలో చాలా వరకు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. కొన్ని పరిశ్రమలకైతే ఫౌండేషన్ స్టోన్స్ కూడా ఇక్కడ చేసే పరిస్థితులు ముఖ్యమైన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 7.8 లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి రేపు అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా యువతలో ఒక నమ్మకం కలిగించాలి అనేది ఈ సదస్సులో మేము తీసుకున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన. సాంకేతికంగా కూడా ఏఐతో సహా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మీరు గమనించారు. ఈ మధ్యనే మనం వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్తో కూడా చాలా కంపెనీ తీసుకురావడంతో పాటు రేపు ఈ సాంకేతికత కూడా మనం కేంద్రంగా ఉంటాం అనేది కూడా తెలియజేసుకుంటూ, విస్తారమైనటువంటి మనకు సముద్ర తీర ప్రాంతం ఉంది. అది మనం అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతంలో సుమారుగా 45 దేశాల నుంచి మనకి ప్రతినిధులు వస్తున్నారు. లక్ష్యం ఒకటే, కొద్దిగా కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచే సిఐఏ సదస్సుకి తొలిమేటుగా మనం భావించాలి. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, మంత్రుల వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభిస్తున్నాం. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతం వైపు కూడా ఈ పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతమే కాదు, మనం అభివృద్ధిని వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చిన, రాయలసీమలో డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, మనకి మిగిలినటువంటి ప్రాంతాల్లో ప్రతిదీ కూడా అన్ని ప్రాంతాల్లో ఇవ్వాలి వికేంద్రీకరణ ద్వారా ముందుకెళ్తున్నారు. ఒకసారి చూస్తే పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో కొత్తదనం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల కూడా భూములు ఇవ్వటమే కాదు, పనులు మొదలని దీన్ని పనిగట్టుకొని కొంతమంది బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ వల్ల చేత కాదు, మీరు కాదు చేసే వాళ్ళకి చూసి మీరు ఓర్చుకోలేక మీ మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను వాళ్ళని హితవు చెప్తానండి. మంత్రి గారు, ఇప్పుడు గతంలోనే పరిశ్రమలు రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఉండేది. పెద్ద పరిశ్రమ కియా లాంటి పరిశ్రమ కూడా ఇబ్బంది పెట్టింది. అలాగే అమర్ రాజా ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చే పారిశ్రామికవేత్తలకి మీరు ఎటువంటి భరోసాను కల్పిస్తున్నారు? అలాగే ఈ పెట్టుబడుల సదస్సు సందర్భంగా అది ఏ రకంగా మిగిలిన దేశం అంతటా మనం ఈ సందేశాన్ని పంపే అవకాశం ఉంటుందంటారు? కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మనం ఈరోజు క్వాంటమ్ మన అమరావతిలో పెడుతున్నాం. వీటన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో మేము చేసేటువంటి అభివృద్ధిలో సమీపంలో వాళ్ళు అనుకున్నటువంటి మార్పులు అనేవి ఉండవు. ఇవి మళ్ళీ మేము పర్మనెంట్గా మనం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిని చేస్తాం. మీరు అన్నట్టు కియా ఆ రోజు ఎంతో కష్టపడి తీసుకొస్తే మధ్యలో మేము తీసుకొచ్చామని చెప్పేసి అంటారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు పెట్టారు మీ ప్రజాప్రతినిధులు. ఈరోజు ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి చేస్తే వారి మీద చర్యలైనా తీసుకుంటానికి మా ముఖ్యమంత్రి వెనకాడ్డం అంటే చేయరు.
ఆ గౌరవము, ఆ భయం అనేది ఉన్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరున్నారు. ఈ సమయంలో గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఈ డెవలప్మెంట్ని మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. ఆ రోజు ఈ భోగాపురం చూసి ప్లేస్కి వస్తే గత ప్రభుత్వంలో భూములు తగ్గించేశారు. ఈరోజు మేము చేసాం రాయి మార్చుకున్నాను అంటారు. నేను ఈ ప్రాంతంలో నాకు ఉన్నటువంటి అనుబంధం కూడా ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందామంటే నాకు కూడా ఈ అభివృద్ధి చెందే ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ భాగస్వామ్యం అవుతారు చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. కనీ విని ఎరిగిన విధంగా నేనైతే నాకున్నటువంటి పరిచయాలతోటి ఇక్కడ ప్రాంత ప్రజలు చేస్తాం కానీ అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. చాలా మంచిగా మనం ఫీల్ అవుతున్నారండి. ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ. ధన్యవాదాలండి. ఇది మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి మనోగతం. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.